శ్రీలంకతో త్వరలో జరగబోయే 2 టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా, తాజాగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఈ జాబితాలో చేరాడు. శ్రీలంక ఏతో జరిగిన మ్యాచ్లో ఆయన కాలి బొటనవేలికి గాయమైంది. వైద్య పరీక్షలో ఆ గాయం ఇంకా తగ్గలేదని తేలడంతో అతను ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే అతని గైర్హాజరీతో సూపర్ ఫామ్లో ఉన్న దేవదత్ పడిక్కల్కు 3వ స్థానంలో ఆడే అవకాశం లభించనుంది. ప్రస్తుతం టీమిండియాలో గాయాల బెడద చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు గాయాలతో పర్యటనకు దూరమయ్యారు. మరోవైపు నెట్ ప్రాక్టీస్లో కుడి చేతి బొటనవేలికి దెబ్బ తగలడంతో కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా వార్మప్ మ్యాచ్కు దూరమై చికిత్స తీసుకుంటున్నాడు. ఆగస్టు 15 నుంచి తొలి టెస్ట్, ఆగస్టు 23 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలాంటి ముఖ్యమైన ఆటగాళ్లందరూ గాయపడ్డం భారత బ్యాటింగ్, బౌలింగ్ లైనప్లను బలహీనపరిచేలా కనిపిస్తోంది. వరుస గాయాల పట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్ తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు అరకొర ఫిట్నెస్తో బరిలోకి దిగడం వల్ల జట్టు ప్రణాళికలు పూర్తిగా దెబ్బతింటాయని, మిగతా వారిపై అదనపు భారం పడుతుందని స్పష్టం చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడానికి శ్రీలంకతో జరిగే ఈ సిరీస్ గెలవడం భారత్కు చాలా ముఖ్యం. అంతేకాకుండా వచ్చే ఏడాది సౌత్ ఆఫ్రికాలో జరగబోయే 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్లంతా తమ ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవాలని గిల్ సూచించాడు.